కట్టెర పట్టు, ఉడుం పట్టు అంటూ క్వింటాల్కు పైగా ఉండే ఒక్కొక్క గుండురాళ్లను గంజ్ హమాలి కార్మికులు ఎత్తి పడేశారు. వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని గంజ్లో వెలిసిన శ్రీ రేణుక నాగయిల్లమ్మ దేవాలయ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా జాతర సాంప్రదాయ క్రీడలు ఆదివారం గంజ్లో ఉన్న హమాలి కార్మికులు గుండురాళ్లు ఎత్తి పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 10 మంది కార్మికులు పాల్గొన్నారు. ఒక్కొక్క రాయి క్వింటల్కి పైగా ఉన్న రాయిని ఒక్కరే ఉడుంపట్టు పట్టినట్లుగా ఎత్తి పడేయాలి. ఈ పోటీలలో ఒంటి చేతితో 74 కిలోల రాయిని మల్లప్ప అనే కార్మికుడు ఎత్తి విజయం సాధించారు. 1 క్వింటల్ గుండు రాయిలను వంశీ, మల్లప్ప ఎత్తి విజయం సాధించారు. దీంతో వారికి దేవాలయ నిర్వాహకులు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, హరీష్, హమాలి సంఘం అధ్యక్షుడు అంజప్ప, కార్యదర్శి నరసింహులు, గుడి అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, గుడి సెక్రటరీ నరసింహులు, మాజీ అధ్యక్షుడు భీమప్ప, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, సెక్రటరీ బాలప్ప, మాజీ క్యాషియర్ రాజేష్, కురువ మల్లప్ప, జాయింట్ సెక్రటరీ గుండప్ప, మాజీ సెక్రటరీ కావాలి భద్రప్ప, గౌరవ అధ్యక్షుడు భద్రప్ప తదితరులున్నారు. ఫస్ట్ ప్రైజ్ అని ఇద్దరు కలిసి నేను రోజు ఒక్క నిమిషం ప్రకాష్ రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా ఇవాళ రాళ్ళు ఎత్తే పోటీలు నిర్వహించబడింది. అందులో ఒంటి చేతుతో 74 కిలోలు ఎత్తి మా మల్లమ్మ గారు విజయం సాధించారు. దాంతోపాటు 1 క్వింటాల్ గుండుని మన శివు గారు మరియు వంశీ గారు, మల్లప్ప గారు కూడా ఎత్తడం జరిగింది. వాళ్ళకు బహుమతి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ జాతర వాళ్ళు ఆనందంగా జరుపుకుంటే అందరూ సంతోషంగా మంచిగా జరుపుకున్నారు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.